హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, లావా ఇంతకుముందు లావా ప్లేస్ 5G మొబైల్ అయితే లాంచ్ చేసింది కదా. సో ఆ టైంలో ఆ మొబైల్ మనకి తక్కువ ప్రైస్లో అంటే బిలో 10,000లో తీసుకొచ్చిన ఒక 5G మొబైల్. అప్పటి వరకు ఎవరు 5G మొబైల్ని బిలో 10,000లో అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు దాని సక్సెసర్గా ఇప్పుడు లావా బ్లేజ్ 2లో 5G మొబైల్ని అయితే తీసుకొచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, లార్డ్ ఆఫ్ రింగ్ లాగా లార్డ్ ఆఫ్ 5G అని చెప్పేసి అయితే ఈ విధంగా మనకి బాక్స్ అయితే పంపించింది. యాక్చువల్గా ఇది మీడియా బాక్స్, అంటే మీరు కొంటే ఈ విధంగా అయితే బాక్స్ రాదు. సో ఇంకా మనం బాక్స్ కనుక ఇలా ఓపెన్ చేస్తే ప్రౌడ్లీ ఇండియా అని చెప్పేసి ఇక్కడైతే రాసుంది. సో ఓపెన్ చేయగానే వావ్, ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ రింగ్ లైట్ అని చెప్పేసి అయితే రాసుంది. ఈ మొబైల్ మనకి బిలో 10,000లో వస్తుంది అనమాట. ఆ 10,000 ప్రైస్ చూస్తే మనకి రింగ్ లైట్ ఫీచర్ కూడా అయితే ఇందులో ఉంటుంది. ఈ మధ్య చూస్తే మనకి డిస్కో లైట్స్ జమానా అయితే నడుస్తుంది కదా. సో ఆ జమానాలోకి ఇప్పుడు లావా కూడా అయితే ఎంటర్ అయిందనమాట. సో ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఉంటుంది. ఇది రిటైలర్ బాక్స్ అయితే బయటికి తీసేద్దాం. సో ఇంకా ఈ రింగ్ లైట్ అయితే క్లోజ్ చేద్దాం. ఇక్కడ బటన్ అయితే ఉంది. సో ఇది మనం క్లోజ్ చేయగానే ఇదైతే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇక ఇది మనకి రిటైలర్ బాక్స్. లావా అని ఇక్కడ రాస్తుంది. బ్లెజ్ 2 5G అని చెప్పి ఇక్కడ ఉందన్నమాట. 6GB స్టోరేజ్ వేరియంట్, ఇంకో 6GB వర్చువల్ ర్యామ్ అయితే ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇందులోనే మీకు 4GB 64GB వేరియంట్ కూడా ఉంది. దాని ప్రైస్ మీకు 9,999 రూపాయలకి అయితే 9వ తారీఖు నుంచి అనుకుంటా అవైలబుల్లోకి అయితే రాబోతుంది. ఇక్కడ లావా ఉంది, ఫ్రీ సర్వీస్ హోమ్ అని చెప్పి ఇక్కడ ఉంది. యాక్చువల్గా మొబైల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు కాల్ చేస్తే చాలు, వాళ్ళే ఇంటికి వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు. ప్రౌడ్లీ ఇండియా, ఎందుకంటే ఈ మొబైల్ మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి. ఇక అలాగే ఇక్కడ చూస్తే మనకి కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. మొత్తం 3 కలర్ వేరియంట్స్లో అయితే ఈ మొబైల్ వస్తుంది. గ్లాసీ బ్లూ, గ్లాసీ బ్లాక్, అలాగే లెవెండర్. సో ఈ 3 కలర్స్లో వస్తుంది. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా అయితే మాట్లాడుకోవచ్చు. సో యాక్చువల్గా కొన్ని బ్రాండ్లు ఇండియా మార్క్ వేసుకొని క్యాష్ చేసుకోవడానికి వస్తుంటాయి. సో లావా ఆ బ్యాచ్ లో కాదనమాట. అంటే వీళ్ళేం క్యాష్ చేసుకోవట్లేదని చెప్పను, బట్ ఒకసారికి ఇండియన్ సెంటిమెంట్ ని యూజ్ చేసుకొని పిచ్చి మొబైల్స్ తీసుకొచ్చి మార్కెట్ లో వదిలేసి సో అలా క్యాష్ చేసుకునే బాపత అయితే కాదు. ఇది ఆల్రెడీ వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు ఇంత ముందు. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత సో బాక్స్ లో వీళ్ళు ఎప్పుడు ఇచ్చేయే ఒక బ్యాక్ కేసు ఉంటుంది, సిలికాన్ కేసు. సో అది కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కేసు అనమాట. సో సర్వీస్ సంబంధించి 24 hours సర్వీస్ ప్రామిస్ అయితే వీళ్ళు చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంది. సో మొబైల్ బయట తెద్దాం. సో ఇది బ్లాక్ కలర్ వేరియంట్ మనకి పంపించారు. లావా దగ్గర మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రైస్ లో మనకి వీళ్ళు బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీని, అది కూడా ప్రీమియం గ్లాస్ అయితే యూజ్ చేస్తారనమాట. సో మొబైల్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చేతితో పట్టుకోగానే బాగుంది. 10,000 రూపాయల మొబైల్ లాగా అయితే అనిపించదు. ఇక ఒక టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ట్రావెల్ అడాప్టర్ ఉంది, 18 వాట్ ట్రావెల్ అడాప్టర్. సో మొబైల్ కూడా మీకు 18 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఫైనల్ గా ఒక సిమ్ టూల్ అయితే ఉంది. సో ఇవే ఇంకా బాక్స్ లో ఉన్నవి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాం ఎలా ఉందో. ఇక మొబైల్ అయితే చూడొచ్చు. సో మొబైల్ మీకు చూడడానికి మరీ అంత హెవీగా అయితే అనిపించదు, కొంచెం స్లిమ్ గానే అనిపిస్తుంది అనమాట. సో థిక్నెస్ ఎంత అనేది చెప్పలేదు, కానీ నేను అనుకోవడం 8.5 mm వరకు మీకు థిక్నెస్ ఉండే అవకాశం అయితే ఉంది. వెయిట్ వచ్చరికి దగ్గర 200 grams వెయిట్ అయితే ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ ఇదంతా మీకు గ్లాస్ బాడీయే. సో స్క్రాచెస్ పడతాయనే భయం అయితే లేదు. ఫింగర్స్ అయితే ఎక్కువగా ఏమీ అట్రాక్ట్ చేయట్లేదు, బట్ వచ్చరికి మనకి బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఈ బ్యాక్ కేస్ వేసే యూజ్ చేసుకోవచ్చు. సో లుక్ కూడా ఏమీ పాడవట్లేదు. ఇక ఇక్కడ చూస్తే లావా 5G అని చెప్పి రాస్తుంది. ఇక్కడ కెమెరా బంపింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. కెమెరా డిజైన్ ఇక్కడ 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా అని చెప్పి అయితే రాస్తుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. అక్కడే ఫ్లాష్ లైట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ కెమెరా బంపింగ్ దగ్గర మీకు రింగ్ లైట్ అయితే ఉంటుంది అనమాట. ఇది RGB లైటింగ్ అయితే కాదు, బ్లూ కలర్ రింగ్ లైట్ అయితే ఉంటుంది. ఇది మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అలాగే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ లైట్ అయితే బ్రీత్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇక రైట్ సైడ్ చూస్తే మీకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అలాగే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, అదే మీకు ఫింగర్ ప్రింట్ కూడా అయితే యూజ్ అవుతుంది. టాప్ లో ఎటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఇవ్వలేదు. ఇక లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ మీకు డెడికేటెడ్ స్లాట్ తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డ్ ని అట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక బాటమ్ సైడ్ చూస్తే మీకు మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. ఇక ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు 2.5D కౌట్ తిరిగి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసారుగా పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉంది. బాటమ్ సైడ్ చిన్న అయితే కొంచెం పెద్దగానే ఉంది. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి ఓకే మీకు మామూలుగానే ఉన్నాయన్నమాట. నేను స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి మీకు 83 to 84% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. నాకు లావా దగ్గర నచ్చేది ఏంటంటే వేరే బ్రాండ్లు చేయలేని ధైర్యం వీళ్ళు చేస్తుంటారు అనమాట. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు అందిస్తారు. ఎక్కడ బ్లోడ్వేర్ అయితే ఉండదు. అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే ఏమి ఇవ్వరు అనమాట. సో వేరే కంపెనీలు అనుకో మేము తక్కువ ప్రైజ్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అలాగే యాడ్స్ కూడా ప్లే చేస్తుంటారు. బట్ ఒకసారికి వీళ్ళు అటువంటి పనులు అయితే అస్సలు చేయరు. ఇంకోటి ఏంటంటే అదర్ బ్రాండ్స్లో నేను చూస్తుంటాను కదా, వాళ్ళు స్పోటిఫై లేకపోతే వేరే మ్యూజిక్ యాప్స్తో టైఅప్ అయ్యి FM రేడియోని ఇవ్వరు. బట్ ఇందులో వచ్చరికి మీకు FM రేడియోని కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. మరొకటి ఏంటంటే ఇందులో మనకి అనానిమస్ కాల్ రికార్డర్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. ఎవరితో కాల్ మాట్లాడేటప్పుడు కాల్ రికార్డ్ చేస్తే అవతల వ్యక్తికి అయితే తెలియదు. మరో ఫీచర్ ఏంటో తెలుసా, యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ వాళ్ళకి మాత్రమే ఉండే
ఫీచర్ అనమాట. యూట్యూబ్ వాచ్ చేస్తున్నప్పుడు మనకు యూట్యూబ్ క్లోజ్ చేసి ఓన్లీ ఆడియో వినడానికి ఉండదు మామూలుగా. సో అది ఓన్లీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకే ఉంటుంది. సో ఇందులో మనకి బ్యాక్గ్రౌండ్ స్ట్రీమింగ్ అనే ఒక ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది ఆన్ చేసుకుంటామో యూట్యూబ్ వాచ్ చేస్తూ మనం మెయిన్ స్క్రీన్ మీదకి వచ్చేసినా సరే యూట్యూబ్లోని ఆడియో సో బ్యాక్గ్రౌండ్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. మరో హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఈ రింగ్ లైట్ అనమాట. సో ఈ రింగ్ లైట్ మనం ఆన్ అండ్ ఆఫ్ కూడా మనకు నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఇస్తారు. కొంచెం ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అదే మనం అక్కడే హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఈ రింగ్ని మనం సెటప్ కూడా అయితే చేసుకోవచ్చు. రింగ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడే ఉంటుంది. అలాగే రింగ్ లైట్ ఏ టైంలో ఆన్ అవ్వాలి, ఏ టైంలో ఆఫ్ అవ్వాలి అనేది ఇక్కడ టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే రింగ్ లైట్ బ్రైట్నెస్ ఎంత ఉండాలి అనేది కూడా ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది డిస్టర్బ్గా ఉంటుంది ఎక్కువ బ్రైట్గా ఉంటే, సో అది సెటప్ చేసుకోవచ్చు. అలాగే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ రింగ్ లైట్ కంటిన్యూగా ఆన్ అయ్యి ఉండాలా, సో ఛార్జింగ్ పెట్టినప్పుడు కాసేపు ఆన్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయిపోవాలనేది కూడా ఇక్కడైతే ఆప్షన్ ఇస్తున్నారనమాట. ఇంకా ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఈ రింగ్ లైట్ మనకి బ్లింక్ అవ్వాలా లేదా, అలాగే నోటిఫికేషన్ వచ్చినప్పుడు బ్లింక్ అవ్వాలా లేదా అనేది ఫీచర్ని అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఈ విధంగా మనం ఈ రింగ్ లైట్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంత ముందు చెప్పాను కదా, ఈ రింగ్ లైట్ మనకి ఇంతకుముందు నోటిఫికేషన్ లైట్ వచ్చేది చూసారా, సో దాన్ని రీప్లేస్ చేస్తూ వీళ్ళు పెద్ద సైజులో తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఇది ఆర్జీబీ లైటింగ్ కాదు, సింగిల్ లైటింగ్ మోడ్లోనే ఇదైతే వస్తుంది, బ్లూ లైట్లో అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.5 ఇంచెస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది హెచ్డీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ కాదు. ఇది 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉండదు. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డీలో అయితే వాచ్ చేయలేరు. కాకపోతే మీరు యూట్యూబ్లోని వీడియోస్ని మాత్రం ఫుల్ హెచ్డీలో వాచ్ చేయొచ్చు, 2Kలో కూడా వాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి 2K రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఈ మొబైల్ అయితే చేస్తుంది. ఇక లౌడ్ స్పీకర్ విషయానికి వస్తే ఇది మీకు మోనో స్పీకర్తోనే వస్తుంది, స్టీరియో స్పీకర్ అయితే కాదు. లౌడ్నెస్ అయితే ఓకే, పర్వాలేదు, మీకు బాగానే ఉందని చెప్పొచ్చు అనమాట. ఇక అలాగే మీకు ఇందులో ఆటోమేటిక్ క్యాప్షన్ మోడ్ కూడా అయితే ఉంటుంది. ఈ మోడ్ వచ్చేసరికి మనం సామ్సంగ్లో చూస్తూ ఉంటాము. మనం వీడియో వాచ్ చేసినప్పుడు మనకి కింద సబ్ టైటిల్ లాంచ్ అయితే వస్తూ ఉంటాయి. సో ఆ ఫీచర్ అయితే ఇందులో కూడా ఉంది. అలాగే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా అయితే ఉందన్నమాట. సో మీకు స్మూత్గానే బాగానే వర్క్ చేస్తుంది. ఇక ఆండ్రాయిడ్ వర్షన్ చూస్తే ఇది మనకి ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. క్లీన్ ఆండ్రాయిడ్ లాగా ఉంటుంది, ఎక్కడ మీకు బ్లోడ్వేర్ అయితే ఉండదు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వచ్చేసరికి లావా ప్రామిస్ చేసేది ఏంటంటే 1 year వరకు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తామంటుంది. అంటే ఆండ్రాయిడ్ 13 ఉంది కదా, 14 మనకి అప్డేట్ అయితే వస్తుంది. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి 2 years వరకు మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ చూసుకుంటే ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 6020 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెసర్ ఏం కాదు, ఆల్రెడీ ఇంతకుముందు తీసుకొచ్చిన మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంది కదా, అది రీబ్రాండ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. సో మళ్ళీ దాన్ని పేరు మార్చి తీసుకొచ్చారు. ఆ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. ఇక అలాగే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ ఉంటే, స్టోరేజ్ టైప్ మీకు UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. ఇక ఈ మొబైల్ మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, ఈ మొబైల్తో మీకు గేమ్స్ ఆడొచ్చు, బట్ అసలు ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు. ఎందుకంటే ఇందులో మీకు జిరోస్కోప్ సెన్సార్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో మీరు PUBG అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ ఆడొచ్చు, కాకపోతే అక్కడ మీరు జీరో వాడతారు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో ఈ మొబైల్ అయితే మీకు పనికిరాదు. ఏదో అడపతడప మీరు చిన్న చిన్నగా గేమ్స్ అయితే ఇందులో మేనేజ్ చేసేయగలరు. కానీ సో మీరు హెవీ గేమ్స్ను ఆడాలి అంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో గేమ్స్కి అయితే ఈ మొబైల్ కాదు. ఇక ఈ మొబైల్లో రైట్ సైడ్ కెమెరాస్ చూస్తే మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా AI సెన్సార్ అంటున్నారు, అంటే VJ సెన్సార్ ఉన్నా లేనట్టే అనుకోండి. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ మొబైల్లో నాకు నచ్చింది ఏంటంటే, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 2Kలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు 2K రెజల్యూషన్తో మన వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 10x వరకు జూమ్ చేసి మీరు ఫోటోస్ అండ్ వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక మనకు ఫోటోస్లోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే నైట్ మోడ్ ఉంటుంది, వీడియో ఉంది, ఫోటో ఉంది, ఫిల్మ్ ఉంది, అలాగే పోర్ట్రైట్ ఉంటుంది, బ్యూటీ ఉంటుంది. ఇక మోడ్లో చూస్తే మీకు గిఫ్, ప్రో మోడ్, పనోరమా, UHD, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ఇంటెలిజెంట్ స్కానింగ్ ఈ ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది అంటే పర్వాలేదు, మరీ కెమెరా సెంట్రిక్ మొబైల్ అని చెప్పలేం. కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కనుక చూసుకున్నట్టయితే మంచి కెమెరా పంతనమే ఉందని చెప్పొచ్చు. మెయిన్లీ చూసుకుంటే మనకి బ్యాక్ కెమెరాలో 2K రికార్డింగ్ క్యాపబిలిటీ ఇస్తున్నారు కదా, సో అది కూడా ఈ కెమెరాకి అయితే ప్లస్ అని చెప్పాలన్నమాట. కెమెరా శాంపిల్స్ ఇక్కడ మీకు చూపించాను కదా, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది ఎలా ఉన్నాయి కెమెరా పనితనం అనేది. ఇక ఈ మొబైల్లో బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా సెన్సార్స్ చూస్తే టోటల్ సెన్సార్స్ మీకు 11 సెన్సార్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. యాక్సిలరోమీటర్ ఉంది, లైటింగ్ ఉంది, ప్రాక్సిమిటీ ఉంది, మ్యాగ్నెట్ ఉంది అండ్ కాంపాస్ ఉంటుంది. మెయిన్ సెన్సార్స్ చూసుకుంటే సో 0 అయితే మిస్ అవుతుంది అనమాట. సో దీనివల్ల నేను ఇందాక చెప్పింది, సో హెవీ గేమ్స్ని మీరు హ్యాండిల్ చేయాలంటే కష్టం. ఇంకా ఫింగర్ ప్రింట్ కూడా మీకు సైడ్ మౌంటెడ్తో వస్తుంది అనమాట. ఫింగర్ ప్రింట్ అయితే మాత్రం యాక్యురసీ చాలా బాగుంది, అలాగే చాలా స్పీడ్గా కూడా అన్లాక్ అయితే అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఫేస్ అన్లాక్ కూడా మీకు అంతే స్పీడ్గా అయితే అన్లాక్ అవుతుంది.
ఉంటుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. మొత్తం 8 బ్యాండ్స్ 5G అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంది. వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.0తో వస్తుంది. GPS అలాగే ఉండనే ఉంటుంది. ఇక FM రేడియో కూడా ఉంది. NFC అలాగే IR బ్లాస్టర్ లాంటివి అయితే ఈ మొబైల్కి అయితే ఉండదు. ఇక ఫైనల్గా చెప్పాల్సింది ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ మొబైల్ ప్రైస్ మీకు బిలో 10,000 అయితే వస్తుంది. అక్కడ మీకు 5Gని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. గ్లాస్ బాడీ వేస్తున్నారు. రింగ్ లైట్ ఫీచర్ కూడా అయితే ఉంది. సో ఇవన్నీ మీ మొబైల్కి ప్లస్ లైన్ చెప్పొచ్చు. మైనస్ విషయానికి వచ్చేసరికి ఇది హెచ్డీ డిస్ప్లే, అలాగే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు. వచ్చేసరికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మనకి సో ఇన్ని ఫీచర్స్ మధ్యలో అంటే అందులో ఒక 5G మొబైల్లో సో మళ్ళీ వీళ్ళు ఈ ఫీచర్స్ అన్ని యాడ్ చేయాలంటే కొంచెం కష్టమే, అందుకే వీళ్ళు ఇవ్వలేదు అనుకుంటున్నాను. సో మీ బడ్జెట్ 10,000 రూపాయల లోపు, సో అక్కడ కనుక మీరు ఒక ఇండియన్ బ్రాండ్ చూస్తున్నారు, అది కూడా ప్రీమియం టైప్ డిజైన్లో కావాలనుకుంటున్నారంటే సో ఈ మొబైల్ మీద అయితే ఖచ్చితంగా ఒక లుక్ వేయచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే లావా బ్లెజ్ 5G మొబైల్ ఉంది కదా, అదే మొబైల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. సో ఈ వీడియో ద్వారా లావా కొత్తగా లాంచ్ చేసిన లావా బ్లెజ్ 2 5G మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉంది అనే విషయాన్ని నా ఇనిషియల్ ఇంప్రెషన్ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.